హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికి ఒక సింపుల్ స్నాక్ అయితే చూపిస్తున్నాను అండి. దాన్ని జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల పెద్దలు ఎవరైనా ఈజీగా తయారు చేయవచ్చండి. ఓకే, మనం చూసేద్దాం. ఇవి తెలుసు కదా అండి, మొక్కజొన్న చిప్స్ని నేను ఇలా అయితే వేయించేసుకున్నాను. వీటిని ఆయిల్లో ఇలా వేయించేసుకున్న మొక్కజొన్న చిప్స్ని అయితే మనం ఫస్ట్ ఈరోజు వీటితోనే మనం చేసే స్నాక్ అనమాట. ఇలా అయినా మనము ఇచ్చి మసాలా చేసుకోవచ్చు దీంతో, లేకపోతే స్మాష్ చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్మాష్ చేసుకుందాం. ఈ విధంగా అయితే స్మాష్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము వేరుశనగ పల్లీలని మనం ఆల్రెడీ మనం ఆయిల్ అయితే వేయించేసుకున్నాము. వాటిని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము, నార్మల్ పప్పుల్ని కూడా. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాను కూడా వేసేసుకుందాం. అన్నిటినీ బాగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం కారం అయితే వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకుందాం. ఒక నిమ్మకాయని అలానే కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అన్నిటి మనం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు జస్ట్ మొత్తం కలిపేసుకుందాం. కామెంట్ చేయండి, మీరు కూడా దీన్ని ఇలానే చేస్తారా? ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. లేకపోతే ఇలాని వాళ్ళకి ఇది కొంచెం యూస్ఫుల్ అయింది. హాస్టల్ మెంబర్స్కి అయితే ఇది బాగా యూస్ అయిద్దని అనుకుంటున్నాను. హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్డేనండి ఇది కూడా. అసలే సమ్మర్ వచ్చేస్తుంది, పిల్లలు ఇంకా స్నాక్స్ అని అడుగుతుంటారు. అలాంటి టైంలో జస్ట్ ఒక 10 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఈ స్నాక్ని మనం. ఈ చిప్స్కి ఈ మిశ్రమం అంతా పట్టే దాంట్లోనే ఉంటుంది దీని టేస్ట్. క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం వేసుకొని కారంని బాగా చేసుకోవచ్చు. అంతే అండి, నేనైతే ఇలా సింపుల్ టిప్ తోటి మీకైతే చూపించేశాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మీ స్నాక్ రెడీ.